హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియాలో డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. అవి కొన్నిటిని నేషనల్ పార్టీస్ అంటారు, కొన్నిటిని స్టేట్ పార్టీస్ అంటారు, అలాగే కొన్నిటిని రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ అంటారు. వీటిలో మనం ఇప్పుడు నేషనల్ పార్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మన ఇండియాలో 6 నేషనల్ పార్టీస్ ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ. ఈ నేషనల్ పార్టీ అనే హోదా రావాలంటే 3 కండిషన్స్ ఉన్నాయి. ఈ 3 కండిషన్స్లో ఏ కండిషన్ అచీవ్ చేసినా సరే దాన్ని మనం నేషనల్ పార్టీ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈ ఫస్ట్ కండిషన్ చూద్దాం. 6% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ రావాలి. దేంట్లో ఈ లోక్సభ ఎలక్షన్స్లో కానీ అలాగే స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ 4 ఆర్ మోర్ స్టేట్స్లో ఈ 6% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ రావాలి. ప్లస్ 4 సీట్స్ ఇన్ లోక్సభ, అంటే 4 సీట్స్ లోక్సభలో ఉండాలి ఆ పార్టీకి. అప్పుడే దాన్ని నేషనల్ పార్టీగా కన్సిడర్ చేస్తారు. సెకండ్ కండిషన్ ఏంటంటే 2% ఆఫ్ సీట్స్ లోక్సభలో ఉండాలి. అవి 3 స్టేట్స్ నుంచి రావాలి. అంటే ఏవైతే ఈ 2% ఆఫ్ సీట్స్ అంటే మనకి రఫ్లీ 11 సీట్స్ మనకి 3 స్టేట్స్ నుండి ఉంటే ఆ పార్టీని నేషనల్ పార్టీకి కన్సిడర్ చేయొచ్చు. ఇది సెకండ్ కండిషన్. అలాగే థర్డ్ కండిషన్ ఏంటంటే ఏదైనా పార్టీ స్టేట్ పార్టీగా 4 స్టేట్స్లో ఉంటే దాన్ని ఆటోమేటిక్గా నేషనల్ పార్టీగా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నేషనల్ పార్టీస్ గురించి. నెక్స్ట్ వీడియోలో స్టేట్ పార్టీస్ గురించి మాట్లాడుకుందాం.